నమస్కారం. ఏఐఎస్ఎఫ్ ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు అనేక సమస్యలతోని సతమతం అవుతా ఉన్నారు. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ యొక్క ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు 6 నెలల్లో గడుస్తున్న ప్రభుత్వం వచ్చి ఇప్పటికి కూడా ఆ యొక్క జియో నెంబర్ 46 గాని జియో నెంబర్ 317 గాని వీటికి ఎలాంటి పరిష్కారం చూపకుండా ఇప్పటికీ నిరుద్యోగులకు ఒక అయోమయ పరిస్థితిలో ఇంకా వాళ్ళు ఏది తెలియని పరిస్థితిలో ఉన్నారు కనుక ఖచ్చితంగా వాటికి పరిష్కారం చూపాలి. అదేవిధంగా గ్రూప్ 2 పరీక్ష కోసము ఆ రోజు బీఆర్ఎస్ పాలనలో పెద్ద ఎత్తున విద్యార్థులు పోస్టులు పెంచాలి, అదేవిధంగా మాకు సమయం ఇవ్వాలనే ఒక పెద్ద డిమాండ్ తోని ఆ రోజు కొట్లాడడం జరిగింది. ఆ డిమాండ్లను కూడా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము పోస్టులు పెంచుతామనే ఒక హామీని కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది. సో మేమేమంటా ఉంటామంటే ఈ రోజు మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, ఖచ్చితంగా ఆ యొక్క పోస్టులను పెంచాలి, అదేవిధంగా గ్రూప్ 3 పోస్టులను కూడా పెంచాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా డిఎస్సి లో దాదాపు ఈ మధ్య కాలంలోనే దాదాపు 10,000 మంది టీచర్స్ రిటైర్డ్ అయ్యారు. సో కావున మీరు ప్రకటించిన 11,000తో పాటు ఇంకో 14,000 పోస్టులను యాడ్ చేసి 25,000 మెగా డిఎస్ తో ఆ పోస్టులను పెంచి నిరుద్యోగులకు న్యాయం చేయాలని ఒక డిమాండ్ ను మేము ముందు ఇస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇవన్నీ సమస్యలకు కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము తక్షణమే పరిష్కారం చూపాలి. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచాలి. అదేవిధంగా ఈ యొక్క జీవోల యొక్క శాశ్వత పరిష్కారము ఈ ప్రభుత్వము దానికి వచ్చేలా చూడాలి. అదేవిధంగా డిఎస్సి పోస్టులను పెంచాలి. లేని ఎడల ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా నిరుద్యోగుల అందరినీ కూడా కలుపుకొని ఏఐఎస్ఎఫ్ గా నిరుద్యోగుల సమస్యలన్నీ కూడా నెరవేర్చే వరకు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము నిరుద్యోగులందరూ కూడా కొట్లాడి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మాకు ఉద్యోగాలు వస్తాయనే ఒక పెద్ద ఆకాంక్షతోనే ఆ రోజు గ్రామాన వెళ్లి ఇదే ఏఐఎస్ఎఫ్ గా విద్యార్థి నిరుద్యోగులారా గ్రామాలకు తరలండి, బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టండి, కాంగ్రెస్ ను గెలిపిస్తేనే మనకు ఉద్యోగాలు వస్తాయి, మన జీవితాలు బాగుపడతాయి అనే ఒక స్లోగన్ తోని మేము ఆ రోజు కొట్లాడడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే ధోరణి వ్యవహరించి ఈ రోజు నిరుద్యోగులకు అన్యాయం చేస్తామంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పైన కూడా పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ఈ యొక్క సమస్యల అన్నిటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కారం చూపాలని ఈ రోజు ప్రధానంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్య పరిష్కరించాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ ఉస్మానియా యూనివర్సిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలో 2016 సంవత్సరంలో గ్రూప్ 2 పరీక్షను నిర్వహించడం జరిగింది. 2016 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా గ్రూప్ 2 పరీక్ష నిర్వహించలేదు. కాబట్టి మేము ఏఎస్ఎఫ్ గా ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం, ఖచ్చితంగా గ్రూప్ 2 పోస్టులను పెంచాలి, అదేవిధంగా గ్రూప్ 3 పోస్టులను కూడా పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము 25,000 తోటి మెగా డిఎస్ నిర్వహిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ దానికి భిన్నంగా కేవలం 11,000 పోస్టులతో ఈ రోజు డిఎస్ ని నిర్వహిస్తున్నారు. కాబట్టి తక్షణమే 25,000 పోస్టులను ఖచ్చితంగా నింపాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా జియో నెంబర్ 46, జియో నెంబర్ 317 సంబంధించి ఇప్పటి వరకు కూడా ఆ సమస్యను పరిష్కరించలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఖచ్చితంగా ఆ సమస్యకు పరిష్కారం చూపించి నిరుద్యోగులకు అండగా నిలబడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. లేకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ప్రోగ్రామ్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఎన్ని పోస్టులున్నాయో అన్ని పోస్టుల పైన శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తాం. మేము కూడా ఏఎస్ఎఫ్ గా మేము రాబోయే 10 రోజుల్లో ఒక డిబేట్ ను నిరుద్యోగులతోటి నిర్వహిస్తాం. అదేవిధంగా ఒక ర్యాలీని కూడా నిర్వహిస్తాం. అదేవిధంగా దీక్షలు కూడా చేస్తామని చెప్పేసి ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పోస్టులను వెంటనే పెంచాలి. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను వెంటనే పెంచాలి. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను వెంటనే పెంచాలి. 25,000తో మెగా డిఎస్ ని ప్రకటించాలి, పెంచాలి. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను వెంటనే పెంచాలి. జియో నెంబర్ 46, జియో నెంబర్ 317
17కు శాశ్వత పరిష్కారం చూపాలి 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 చూపాలి. జీవో నెంబర్ 46 347 కి 317 కి శాశ్వత పరిష్కారం వెంటనే చూపాలి చూపాలి. గ్రూప్ 3 పోస్టులను వెంటనే పెంచాలి పెంచాలి పెంచాలి. గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులను వెంటనే పెంచాలి పెంచాలి. 25,000తో మెగా డిఎస్సి నిర్వహించాలి 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 నిర్వహించాలి. ప్రకటించాలి. 25,000 పోస్టులతో మెగా డిఎస్సి వెంటనే ప్రకటించాలి ప్రకటించాలి. ప్రకటించాలి. 25,000తో మెగా డిఎస్సి వెంటనే ప్రకటించాలి. 25,000తో మెగా డిఎస్సి వెంటనే ప్రకటించాలి ప్రకటించాలి. ప్రకటించాలి. 25,000తో మెగా డిఎస్సి వెంటనే ప్రకటించాలి ప్రకటించాలి. ప్రకటించాలి. 25,000తో మెగా డిఎస్సి